తీసుకోండి చర్యలు తీసుకోవాలి అమ్మా దిగే మాట్లాడుతున్నా రైతు యూట్యూబ్ అండి బాబాయ్ నేను ఎన్నింటికి వచ్చా బైక్ తీసుకుని వెళ్దాం ఫ్లైఓవర్ మీద అక్కడ దాకా వాడు ఆడున్నాడు నా దగ్గర నెంబర్ లేదు వాడికి తొందరగా నేను రెడ్డి గారి బొమ్మ దగ్గర ఉన్నా గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటిస్తున్నారు. దాని గురించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరికి కూడా అక్కడ అనుమతులు ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందువలన అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఈ ఫ్లెక్సీలు కట్టడం కానీ అదేవిధంగా పార్టీ జెండాలు ఎగరేయడం కానీ చేయకూడదని చెప్పేసి నిన్న కలెక్టర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి చేరుకున్నారు. మిర్చి యార్డుకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులందరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో రైతుల్ని పరామర్శించేందుకు రైతుల ఒక బాగోగు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డుకి వచ్చారు. అయితే మిర్చి యార్డు దగ్గర కొంత గందరగోళ పరిస్థితే నెలకొందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా ఆ మిర్చి యార్డులో ఫ్లోటింగ్ అంతా పూర్తి స్థాయిలో పెరగడంతో ఒకసారిగా అక్కడ కొంత తోపులాట జరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం, మిర్చి రైతుల్ని ఆయన పరామర్శించడం, అక్కడ మిర్చి రైతులతో ఆయన మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేసుకున్నారు. అయితే అక్కడ మిర్చి యార్డులో రాజకీయ నేతల ఫ్లెక్సీలు, ఫోటోలు ఏవి కూడా ఉండొద్దని చెప్పేసి ఒక పక్క ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పుడు కలెక్టర్ హెచ్చరికలు కూడా జారీ చేయండి. అయితే మిర్చి యార్డుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతారని వచ్చారు. ప్రస్తుతం అయితే రైతులతో అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మిర్చి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గత కొంతకాలంగా కూడా ఎందుకంటే మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మిర్చి రైతులకి కన్నీటి మంటగా తయారైంది. దానికి ఇప్పుడు మిర్చి వేసిన రైతు తీవ్ర మనోవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నేను రైతులకు ఉన్నాను, రైతులకు అండగా నిలుస్తా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి రైతులకి అక్కడ చెప్పడం జరిగింది. మిర్చి యార్డుకి రావడంతో ఒకసారిగా అక్కడికి ఫ్లోటింగ్ పూర్తి స్థాయిలో కూడా వచ్చిందని చెప్పవచ్చు. నేతలంతా కూడా అక్కడికి భారీగా తరలి వచ్చారు. కార్యకర్తలు మిర్చి యార్డులో రైతులతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడుతా ఉన్నారు. మిర్చి యార్డులో మాట్లాడి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రభుత్వం
అసలు రైతుల్ని ఆదుకునే దిశగా వెళ్ళట్లేదు. మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మా ప్రభుత్వంలో మిర్చి రైతులకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ వెంట వైసీపీ ముఖ్య నేతలు రావడం, అదేవిధంగా భారీగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా తరలి రావడంతో అక్కడ పరిస్థితి అయితే అదుపు తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ నాయకులంతా కూడా మిర్చి యార్డుకి చేరుకున్నారు. అయితే దీనిపై ఒక పక్క అయితే ఇటు కలెక్టర్ గానీ పోలీసులు గానీ పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడం జరిగింది. ఎక్కడ కూడా జెండాలు కనపడకూడదు. ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డిపై అని కూడా ఒక పక్క పోలీసులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా కలెక్టర్ కూడా నిన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి రావడంతో అయితే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మీడియా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్లోటింగ్ ఎక్కువగా రావడం, అక్కడ అక్కడ పబ్లిక్ ని ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడం, చుట్టుపక్కల గుంటూరులో ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడుతా ఉన్నారు. రైతులతో మాట్లాడి రైతుల్ని పరామర్శించే మిర్చి రైతుల దగ్గర నుంచి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో అక్కడ జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే జగన్ కి సంబంధించిన సెక్యూరిటీ ఎవరికైనా కొంతమందే ఉంటారు. వాళ్ళు జనాన్ని ఒక్కసారిగా జనసందోహం అయ్యేసరికి అదుపు చేయలేరు. కానీ పోలీసులు అంటే జగన్ పర్యటిస్తున్నారు అన్నప్పుడు కూడా జనం ఇంత భారీగా తరలి వస్తారు అన్నప్పుడు అది ఆంక్షలు పెట్టారు. కానీ అక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి పోలీస్ బందోబస్తు అయితే ఎవరూ కనిపించట్లేదు. ఎందుకు అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు? అంటే ముఖ్యంగా ముందుగానే జగన్మోహన్ రెడ్డికి పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల అక్కడికి రాకూడదు, ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఎన్నికల తర్వాత రైతుల్ని పరామర్శించమని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ ఆయన రావద్దని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్పారు. ఆ ప్రయత్నం కూడా చేశారు, రాకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే కొంత అక్కడ సెక్యూరిటీ లోపం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు పూర్తిగా తరలి వస్తారు అని తెలిసి మరి ఎందుకు అక్కడ సెక్యూరిటీ ఇవ్వలేకపోయారనేది కూడా కొంత అక్కడ విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ ఎందుకంటే రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో అక్కడికి పబ్లిక్ ఒక్కసారిగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ పూర్తి స్థాయిలో అక్కడికి రావడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి అయితే అదుపు తప్పిందని చెప్పుకోవాలి. అదుపు తప్పడంతో అక్కడ ఉన్నటువంటి మిర్చి యార్డుకు ప్రస్తుతం అంటే అక్కడ అది అడిగి తెలుసుకోవడానికి, ఎందుకంటే అక్కడ రైతుల్ని పరామర్శించడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం అయితే ఉంది. అయితే రైతుల్ని తెలుసుకొని అక్కడ ప్రస్తుతం మిర్చి ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు, ఏంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఎట్లా అండగా ఉంటాడని చెప్పేసి మాట్లాడడానికి వచ్చినటువంటి తరుణంలో ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉన్నందు నేపథ్యంలో జగన్ పర్యటన ఈసీ అనుమతి కూడా నిరాకరించింది. అయితే కనీసం అక్కడ ఈసీ అనుమతి లేకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గుంటూరు కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అయితే ముందే రావద్దని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.